ప్రభునేస్తున్నాములు వందనాలు సమర్పించుకుంటున్నాను. బైబిలే దేవుని గ్రంథము అనే విషయాన్ని మనము గత కొన్ని వారాల నుంచి ఆలోచన చేస్తున్నాం. బైబిలు దేవుని గ్రంథము అనే సందేశంలో పరిచయాన్ని మనం ఆలోచన చేశాం. అలాగే బైబిల్ని దేవుడే వ్రాసాడని, అలాగే కొన్ని భౌగోళికమైన ఆధారాలు కూడా మనం చూసాం. ఈరోజు బైబిలే దేవుని గ్రంథం అనటానికి మరికొన్ని రుజువులను, మరికొన్ని ఆధారాలని ఆలోచించేద్దాం. బైబిల్ దేవుని గ్రంథం అని అనబడాలంటే సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే గ్రంథం శాస్త్రీయమైనదేనా అనే ప్రశ్న తలెత్తుతుంటుంది. బైబిలే దేవుని గ్రంథం అనటానికి సైంటిఫికల్ ఎవిడెన్స్ గ్రంథంలో పుష్కలంగా ఉన్నాయి. కొంతమంది బైబిల్ అశాస్త్రీయం అంటారు. అంటే బైబిల్ అశాస్త్రీయమైనది, బైబిల్ శాస్త్రీయం కాదు, బైబిల్ సైన్స్కి విరోధమైనది అని మాట్లాడుతుంటారు. బైబిల్ ఎంత మాత్రం కూడా సైన్స్కు విరోధమైనది కాదు. అలాగని బైబిల్ సైన్స్ పుస్తకమేమి కాదు. సైన్స్ చెప్పటం బైబిల్ యొక్క ఉద్దేశం అంతకంటే కాదు. అవసరాన్ని బట్టి పరమదేవుడు ఏం చేశాడంటే సృష్టిలో ఉన్న రహస్యాలని తన పిల్లల ద్వారా పలికించినట్లు మన గ్రంథంలో చూడగలం. కాబట్టి గ్రంథం సైన్స్ పుస్తకం కాదు. సైన్స్ చెప్పడం అనేది గ్రంథం యొక్క ఉద్దేశం అంతకంటే కాదు. అంటే ఎలాంటి సైన్స్ డెవలప్మెంట్ లేనప్పుడే అద్భుతంగా దేవుని పిల్లలు సృష్టిలో ఉన్న అనేక రహస్యాలని తెలియజేశారు. ఆ విషయాన్ని చూస్తే బైబిలే దేవుని గ్రంథం అని రుజువు చేయబడుతుంది. బైబిలు ఒక అద్భుతమైన దేవుని గ్రంథం. అవి ఏంటి అనే విషయాలు కూలంకుషంగా మనం ఆలోచన చేద్దాం. అందులో నెంబర్ 1, విశ్వం యొక్క నిర్మాణం నుండి ఉదాహరణ. విశ్వం యొక్క నిర్మాణం నుండి ఉదాహరణ. క్రీస్తు శకం 1820-1909 కాలంలో హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త, అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దంలో హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త విశ్వం యొక్క నిర్మాణంలో 5 విషయాలు ఉన్నట్టు నిర్ధారణ చేశాడు. అందులో 1 కాలం, 2 కార్యము, 3 శక్తి, 4 ఆకాశం, 5 పదార్థం. అంటే కాలం అంటే టైం, కార్యం అంటే యాక్షన్, శక్తి అంటే ఫోర్స్, ఆకాశం అంటే స్పేసు, పదార్థం అంటే మ్యాటర్. అంటే ఈ సృష్టి నిర్మాణంలో ఒక కాలం ఉంది, ఒక కార్యం జరిగింది, ఒక శక్తి ఉంది, ఒక ఆకాశం ఉంది, పదార్థం ఉంది. అంటే ఈ 5 ఉన్నాయి. ఎవరు చెప్పారు ఈ సందేశాన్ని? హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 18వ శతాబ్దంలో చెప్పాడు. ఇది విజ్ఞాన సూత్రం అని అనేక మంది శాస్త్రవేత్తలు కూడా అంగీకరించేశారు. ఇది విజ్ఞాన సూత్రం. హెర్బర్ట్ స్పెన్సర్ చెప్పకముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే సృష్టిలో బైబిల్ ఇది రాయబడినట్లు మనం చూడవచ్చు. ఇది గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది అంటేనేమో టైం, సృజించినంటేనేమో యాక్షన్, దేవుడు అంటేనేమో అక్కడ పర్సన్, ఫోర్స్, ఆకాశం అంటేనేమో స్పేసు, భూమి పదార్థం అంటేనేమో మ్యాటర్, అంటేనేమో భూమి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అంటే స్పెన్సర్ చెప్పిన 5 విషయాలు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన 1 సృష్టిలో కాలం ఉందన్నాడు.
అది ఆది. 2 ఆది యందు దేవుడు అంటే ఫోర్స్ ఉంది. అంటే శక్తి, పర్సనల్ ఫోర్స్ అంటే శక్తి. ఆ శక్తి ఎవరంటే దేవుడు. అంటే కార్యం అంటే యాక్షన్ అంటే సృజించెను. ఆది యందు దేవుడు స్పేస్ ఆకాశములను మ్యాటర్ భూమి ఆకాశములను సృజించాను. అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో ఇది రాసి ఉన్నా సరే, స్పెన్సర్ చెప్పిందేమో విజ్ఞాన సూత్రం అని అంగీకరిస్తారు, బైబిల్ చెప్తేనేమో మతం అని విమర్శిస్తారు. అంటే స్పెన్సర్ చెప్పిన దానికేమో చప్పట్లు కొట్టేశారు, గ్రంథంలో రాసి ఉంటేనేమో అది ఒక మత గ్రంథము లేకుంటే పలానా వాళ్ళ గ్రంథం అని పక్కన పెట్టేశారు. అంటే విశ్వం యొక్క నిర్మాణం నుండి ఒక ఉదాహరణ. అంటే విశ్వ నిర్మాణంలో ఏముందో సైన్స్ చెప్పక ముందే అది బైబిల్లో రాయబడినట్లు మనం చూడొచ్చు. నెంబర్ 2 ఖగోళము నుండి ఉదాహరణ అంటే అంతరిక్షం, ఆకాశము లేకుంటే ఖగోళము నుండి ఉదాహరణ. పూర్వకాలంలో నక్షత్రాలు లెక్కించగలము అనే ఒక నమ్మకం అనేక మంది శాస్త్రవేత్తల్లో ఉండేది. నక్షత్రాలు లెక్కించగలరు. జ్ఞానిగా భావించబడ్డ క్రీస్తు పూర్వము 128లో క్రీస్తు పూర్వం 128లో జ్ఞానిగా భావించబడ్డ హిప్పార్కర్ నక్షత్రాల సంఖ్యని 1025గా భావించాడు. అంటే ఆకాశములో నక్షత్రములను లెక్కించగలము అనే ఒక భావన పూర్వకాలంలో ఉండేది. ఎప్పుడు అది క్రీస్తు పూర్వం ఉండేది, క్రీస్తు శకం కూడా అలాంటి భావంలోనే కొంతమంది ఉండేవాళ్ళు. క్రీస్తు పూర్వంలో జ్ఞానిగా భావించబడ్డ హిప్పార్కర్ అనే వ్యక్తి, నేను నక్షత్రాలను లెక్కించాను, ఆకాశ నక్షత్రాలు ఎంత అంటే 1025, అంటే నక్షత్రాలు లెక్కించగలము కొలవగలము అనే భావనలో ఉండేవాళ్ళు ఆ కాలంలో. క్రీస్తు శకము 150లో టాలమీ అనే శాస్త్రవేత్త నక్షత్రాల సంఖ్యను 1056 అన్నాడు. క్రీస్తు శకం 1575లో బ్రాక్ అనే శాస్త్రవేత్త 777గా నక్షత్రాలని గుర్తించేశాడు. క్రీస్తు శకం 1600లో కెప్లర్ ఏం చేశాడంటే నక్షత్రాల సంఖ్యను 1005గా భావించాడు. ఇంతకీ ఎవరు చెప్పింది సత్యం? హిప్పార్కర్ చెప్పింది సత్యమా, లేకుంటే బ్రాక్ చెప్పింది సత్యమా, లేకుంటే కెప్లర్ చెప్పింది సత్యమా, లేకుంటే టాలమీ చెప్పింది సత్యమా? ఆ కాలంలో, ఆ శాస్త్రవేత్త కాలంలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క భావాలు నమ్మారంటే అతిశయోక్తి అని కూడా కాదు. అంటే ఒక నిర్దిష్టమైన సంఖ్య లేదు. శాస్త్రవేత్త మారుతున్న కొద్దీ సంఖ్య కూడా మారుతూ ఉంది. కాలం గడుస్తున్న కొద్దీ సైన్స్ మారుద్దేమో కానీ గ్రంథం మాత్రం మారదు. సైన్స్ మారచ్చు, సైన్స్ మారుద్ది, ఆ విషయం మనకు కూడా తెలుసు. అంటే కాలం గడిచే కొద్దీ, శతాబ్దాలు గడిచే కొద్దీ సైన్స్లో అనేక విషయాలు అప్డేట్ అయిపోయారు. సైన్స్ అప్డేట్ అవుతుందేమో కానీ గ్రంథం మాత్రం ఎప్పుడు అప్డేట్ కాదు. మరి ఎందుకే నక్షత్రాల సంఖ్య అంతా? అంటే తర్వాత ఈ శాటిలైట్స్ వచ్చేసిన తర్వాత నక్షత్రాలని కొలవలేము అనే సంగతులని శాస్త్రవేత్త నిర్ధారించారు. కానీ క్రీస్తు పూర్వమే, కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే నక్షత్రాలు అసంఖ్యాకమని, దాన్ని కొలవలేము అనే విషయాన్ని బైబిల్లో ముందుగానే వ్రాయబడింది. అంటే బైబిలును నమ్మని ప్రజలు ఆ కాలపు శాస్త్రవేత్తల మాటలు నమ్మారంటే ఎంత ఆశ్చర్యమో చూడండి సహోదరులారా. నక్షత్రాల అసంఖ్యాకము వాస్తవానికి. ఆదికాండం మీకు తెలిసినట్లు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు, గుడారంలో ఉన్నప్పుడు, ఇదిగో నువ్వు ఒకసారి వెలుపులకు వచ్చేసిన తర్వాత ఆకాశపు నక్షత్రాల చేతనైతే లెక్కించంటాడు. అంటే దాని అర్థం ఏంటి? నక్షత్రాల యొక్క సంఖ్యను ఎవరో కూడా లెక్కించలేరు. ఆదికాండము 15వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను.
నీ చేతనైతే నక్షత్రాలను లెక్కించు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈ భూమి మీద ఉన్న మానవుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలని లెక్కించలేడు, కొలవలేడు. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో వ్రాయబడి ఉంది. కానీ దీన్ని నమ్మేవాళ్ళేమో అతి కొద్ది మంది. సైన్స్ అబద్ధం చెప్పినా సరే నమ్మటానికి అనేక మంది ప్రజలు ముందుంటారు. క్రీస్తు పూర్వం 600 ఆ మధ్యకాలంలో కూడా ఇర్మియా ప్రవక్త కూడా ఆ విషయాన్ని మాట్లాడినట్లు మనం చూడవచ్చు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనంలో చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 22వ వచనం. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు నెంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయి లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యము కానట్టుగాను. అంటే నక్షత్రాల యొక్క సంఖ్యని మనము లెక్కించలేము అనేది గ్రంథం చెప్తున్న వాస్తవం అండి. నెంబర్ 3, భూమి నుండి ఉదాహరణ. భూమి నుంచి ఉదాహరణ. అందులో నెంబర్ 1, భూమి శూన్యములో ఉంది. భూమి శూన్యములో ఉంది. పూర్వకాలంలో యేసుక్రీస్తు వారు పుట్టక ముందు జ్ఞానులుగా భావించబడ్డ గ్రీకులు ఏమని నమ్మేవాళ్ళు అంటే, అట్లాస్ అనే ఒక మహావృద్ధుడు ఈ భూమిని మోస్తున్నాడు అని నమ్మేవాళ్ళు. అట్లాస్ అనే ఒక మహావృద్ధుడు ఈ భూమిని మోస్తున్నాడు. అట్లాస్ సైకిల్ని కనుక మనం చూసామనుకో, ఆ సైకిల్ వెనక భాగంలో ఆ ఒక గ్లోబ్ మోస్తున్న ఒక ముసలి వ్యక్తి మనకి ఆ లోగో మనకు కనిపిస్తుంది. అంటే కొన్ని సంవత్సరాల పాటుగా అదే సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు లేకపోలేదు. అంటే మన భారతదేశంలోనైతేనేమో అష్టదిక్కులలో 8 ఏనుగులు నిలిచి ఈ భూమిని మోస్తున్నాయి అని నమ్మేవాళ్ళు ఉన్నారు ఒకప్పుడు. ఆ బరువుకి ఏనుగులు ఇలా తల ఊపినప్పుడు, ఆడించినప్పుడు భూకంపం వచ్చేదని నమ్మేవాళ్ళు. అంటే ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలో ఉన్న కవులకి అష్టదిగ్గజాలు అనే పేరు పెట్టాడంట. అంటే అష్టదిగ్గజాలు అనే పేరు తన ఆస్థానంలో కవులకి ఎందుకు పెట్టాడంటే, 8 దిక్కులు అంటే అష్టదిక్కులలో 8 ఏనుగులు మోస్తున్నాయి. నేను చిన్నప్పుడు కూడా చిన్నతనంలో కూడా భూదేవి ఒక చెయ్యి మీద ఈ భూమిని మోస్తుందని చెప్పేవాళ్ళు. ఒక చెయ్యి నిప్పు పుట్టినప్పుడు ఆవిడ మరొక చెయ్యికి మార్చుకునేదంట. అలా మార్చుకున్నప్పుడే భూకంపాలు వచ్చేవని మాట్లాడుతుంటారు. సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ భూమిని ఎవరు మోయట్లేదు, కానీ ఈ భూమి శూన్యంలో ఉంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. కాబట్టి ఈ భూమిని అట్లాస్ మోస్తున్నాడా, లేకుంటే ఏనుగులు మోస్తున్నాయా, లేకుంటే భూదేవి మోస్తుందంటే ఈ భూమిని ఎవరూ మోయట్లేదు. ఈ భూమి ఎక్కడుందంటే ఈ భూమి శూన్యంలో ఉంది. ఎవరు చెప్పారు ఈ విషయాన్ని? ఎవరు చెప్పారు? క్రీస్తు శకం 16వ శతాబ్దంలో, క్రీస్తు శకము 16వ శతాబ్దంలో భూమి శూన్యములో ఉంది అనే సిద్ధాంతాన్ని ఒక సైంటిస్టు ప్రవేశపెట్టేశాడు. న్యూటన్ 1648లో, క్రీస్తు శకం 1645లో న్యూటన్ అనే శాస్త్రవేత్త ఈ భూమి ఎలాగుందంటే శూన్యంలో ఉంది. అంటే క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సైన్స్ చెప్పింది, కానీ క్రీస్తు పూర్వమే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే భూమి శూన్యములో ఉందని బైబిల్లో రాయబడింది. అంటే మానవ జ్ఞానానికి మించిన జ్ఞానము బైబిల్లో ఉన్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుందండి. అంటే సైన్స్ చెప్పక ముందే అనేక విషయాలను బైబిల్ ముందుగానే తెలియజేసింది. ఎలా సాధ్యమైంది ఇది? అది ఎలా సాధ్యమైంది? ఒక సామాన్య మానవులకి ఈ సృష్టిలో ఉన్న రహస్యాలని ఎలా బయలుపరచగలిగారు? ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణతో కాకపోతే, ఒక దైవావేశం వలన కాకపోతే, సొంత ఇచ్చ వలన, సొంత ఊహల వలన ఇన్ని అద్భుతాలు చెప్పగలరా సహోదరులారా? గిట్టని వాళ్ళు ఈరోజు ఇది ఒక మత గ్రంథము, లేకుంటే పలానా వాళ్ళ జాతి గ్రంథం ముద్ర వేశారు, కానీ ఇది ఒక మతానికి సంబంధించిందో, ఒక జాతికి సంబంధించిన గ్రంథం కాదు. ఇది ఎవరి గ్రంథం అంటే ఇది దేవుని గ్రంథం. ఇది
ఈ గ్రంథం పలానా వాళ్ళ జాతి సొంతం కాదు, పలానా మతం యొక్క సొంతం కాదు, అసలు మతం స్థాపించడం గ్రంథం యొక్క ఉద్దేశం కూడా కాదు. ఇది దేవుని గ్రంథం, ఇది దేవుడే వ్రాయించాడు, ఇది దైవావేశము వలన కలిగిన లేఖనాలు ఇవి. చూద్దామన్నమాట. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను. బాబా, ఎంత అద్భుతంగా ఉందండి. శూన్యము పైని ఆయన భూమిని వ్రేలాడ చేసెను. భూమిని వ్రేలాడ చేసెను అంటే భూమి ఎక్కడుంది? భూమి శూన్యంలో ఉంది. భూమి కింద ఎవరైనా ఉండి నిలబడి మోస్తున్నారంటే లేదు, అది శూన్యములో ఉంది అని యోబు యేసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియజేశాడు. సహోదరులారా, సైంటిఫికల్ ఎవిడెన్స్. గ్రంథం సైన్స్కు విరోధమైనదా? గ్రంథం సైన్స్కు విరోధమైనది కాదు. అలాగని గ్రంథం సైన్స్ పుస్తకం ఏమి కాదు. సైన్స్ చెప్పటం బైబిల్ ఉద్దేశం అంతకంటే కాదు. మరి ఏంటంటే అవసరాన్ని బట్టి పరమదేవుడు సృష్టిలో ఉన్న అనేక విషయాలని అద్భుతంగా బయలుపరిచాడు. ఎలా తెలుసు యోబుకి? యోబు ఏమైనా అంతరిక్షంలోకి వెళ్ళి పరిశీలించాడా? ఏమైనా శాటిలైట్స్ ద్వారా, ఏమైనా ఉపగ్రహాల ద్వారా యోబు ఏమైనా పరిశీలించాడా? కాదు. వాస్తవానికి ఈ మాట యోబు పలికే సమయానికి యోబు యొక్క భౌతిక స్థితి ఏంటో తెలుసుగా సహోదరులారా మీకు? ఒక భయంకరమైన ఉపద్రవంలో ఉన్నాడు, ఒక భయంకరమైన ఉపద్రవంలో దుఃఖంలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న మనిషి ఈ అద్భుతాన్ని ఎలా చెప్పగలిగాడు? శూన్యము పైని ఆయన భూమిని వ్రేలాడ చేసెను. శూన్యంలో భూమి ఉంది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో సైన్స్ చెప్తే క్రీస్తుకు పూర్వమే బైబిల్ చెప్పింది. సైన్స్ గొప్పదా? బైబిల్ గొప్పదా? సైన్స్ గొప్పదా? బైబిల్ గొప్పదా? ఏది గొప్పది? ఏది గొప్పది? నెంబర్ 2, మానవ జ్ఞానానికి మించిన జ్ఞానం గ్రంథంలో ఉన్నట్లు మనం చూడవచ్చు. భూమి గోళాకృతిలో ఉంది. పూర్వము టాలమీ అనే శాస్త్రవేత్త కాలంలో భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాడు. పాఠ్య పుస్తకాలు కూడా మనం చదివి ఉంటాం. భూమి ఎలాగుందంటే బల్లపరుపుగా ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోతే అలా కింద పడిపోతావేమో అని నమ్మిన ప్రజల కాలం కూడా లేకపోలేదు. టాలమీ కాలంలో ఉందని నమ్మేవాడు. ఆ సిద్ధాంతాన్ని కొట్టిపడేశాడు నికోలస్ కోపర్నికస్. క్రీస్తు శకం 1474 1548లో, అంటే సుమారు 15వ శతాబ్దంలో నికోలస్ కోపర్నికస్ ఏం చేశారంటే భూమి బల్లపరుపుగా లేదు, భూమి ఎలాగుందంటే భూమి గోళాకృతిలో ఉంది, భూమి ఒక బంతిలాగుంది, అలాగే భూమి ఒక గుండ్రంగా ఉంది అని మాట్లాడుతుంటాడు. అంటే కోపర్నికస్ ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు శకం 15వ శతాబ్దంలో చెప్పాడు. ఈ సృష్టికి సూర్యుడే కేంద్రము. ఈ సూర్యుడి చుట్టూ కూడా ఈ భూమి గ్రహాలు పరిభ్రమిస్తున్నాయి, లేకుంటే తిరుగుతున్నాయని ఒక సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు నికోలస్ కోపర్నికస్. అతని భావాలని గెలీలియో అనే శాస్త్రవేత్త కూడా బలపరిచాడు. కాబట్టి భూమి ఎలాగుందంటే గోళాకృతిలో ఉంది. ఈ విషయాన్ని కూడా యేసుక్రీస్తు వారు పుట్టక ముందే బైబిల్లో రాయబడినట్లు మనం చూడొచ్చు సహోదరులారా. కాబట్టి ఆనాటి ఉన్న భక్తులకి ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఏమైనా సైంటిస్టులా? కాదు. మరి ఎలా సాధ్యమైంది? ఎలా పలికారంటే దేవుడే పలికించాడు. మనకు తెలిసిన లేఖనం మీకు తెలుసు కదా, యోబు గ్రంథము 37వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని మాట్లాడటం మనం చూడవచ్చు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం. 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద. నరులకు నివాసయోగ్యమైన భూగోళము అంటే నరులకు నివాసయోగ్యమైనది ఏది? భూమి.
ఈరోజు అంగారక గ్రహం మీద మనుషులు జీవించవచ్చా, లేకుంటే చంద్రమండలం మీద మనుషులు జీవించవచ్చా అనే పరిశోధనలు ఈరోజు సైన్స్ ఉధృతం చేసింది. అంటే భవిష్యత్తులో ఒకవేళ ఈ భూమి మీద వనరులు అయిపోతే ఈ మనుషులు ఏం చేయాలంటే అంగారక గ్రహంలో నివసించే అవకాశం ఉందని పరిశోధనలు స్టార్ట్ అవుతున్నాయి. కానీ ఈ విశ్వంలో, ఈ సృష్టిలో నరులకి నివాసయోగ్యమైనది ఏది అని బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ భూమి. ఈ భూమి మాత్రమే నరులకు నివాసయోగ్యమైనది. భూమి మాత్రమే నరులకు నివాస యోగ్యమైనది. ఈ జీవము, ఈ ఊపిరి, ఈ ప్రాణవాయువు, ఈ త్రాగునీరు, ఈ ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందంటే ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే ఉంటుంది. దేవుడు ఈ మానవ జాతికి నివాసయోగ్యంగా కేవలం భూమిని మాత్రమే తయారు చేశాడు. కీర్తన గ్రంథంలో ఒక చోట మాట్లాడుతూ భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. భూమిని ఆయన నరులకిచ్చాడు. ఎవరికిచ్చాడు ఈ భూమిని? నరులకిచ్చేసాడు. ఇది మాత్రమే నివాసయోగ్యమైనది. ఈ నివాసయోగ్యమైన భూమి ఎలాగుంది? బల్లపరుపుగా ఉందా, లేకుంటే త్రిభుజాకారంలో ఉందా? ఎలాగుందంటే ఇది భూగోళము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 22వ వచనంలో కూడా ఏమంటాడు? 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు. ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో ఏమంటే సర్కిల్ ఆఫ్ ఎర్త్. సర్కిల్ ఆఫ్ ఎర్త్ అంటే ఈ భూమి ఎలాగుంది? భూమి ఎలాగుందంటే సర్కిల్ అంటే గుండ్రంగా ఉంది ఈ భూమి. యాకోబు పత్రికుడు యాకోబు మాట్లాడుతూ 4 గురించి మాట్లాడుతూ ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టెను. అంటే ఈ ప్రకృతి ఎలాగుంది? చక్రం ఎలాగుంటది? గుండ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ భూమి ఎలాగుంది? ఈ భూమి గోళాకృతిలో ఉంది, గుండ్రంగా ఉంది. సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పింది సహోదరులారా. నిష్పక్షపాతంగా పరిశీలన చేయండి ఒకసారి గ్రంథాన్ని. ఏదో పలానా వాళ్ళ గ్రంథం అని ముద్ర వేయకుండా, సొంత కళ్ళజోడు పెట్టి గ్రంథం చదవకుండా, సొంత కళ్ళతో గ్రంథం చూడకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా గ్రంథాన్ని చదివితే స్పష్టంగా మనకు అర్థమైంది బైబిలే దేవుని యొక్క గ్రంథం. ఎలా చెప్పగలమంటే మానవ జ్ఞానానికి మించిన జ్ఞానము గ్రంథంలో ఉంది. అలాగే ఈ సైన్స్ చెప్పక ముందే ఆ సైంటిఫికల్ ఎవిడెన్స్ గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అద్భుతమైన మాట చూద్దామా? యోబు గ్రంథం క్రీస్తు శకం 1978, 19వ శతాబ్దంలో. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో భూగర్భ శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తుంటే భూమి లోపలికి వెళ్లే కొలది ఒక భయంకరమైన వేడి, ఒక భయంకరమైన ఉష్ణం అనేది ఉత్పన్నమవుతుందని తెలియజేశారు. అంటే భూమి లోపల ఒక భయంకరమైన వేడి ఉంటుంది, ఒక భయంకరమైన ఉష్ణం విడుదలవుతుంది. కాబట్టి లోపల ఇంకా ఎక్కువగా త్రవ్వటం అనేది చాలా కష్టమని భావించేశారు. భూమి లోపల ఒక విపరీతమైన వేడి, ఉష్ణం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఇప్పుడు క్రీస్తు శకం 19వ శతాబ్దంలో. మరి బైబిల్ ఎప్పుడు చెప్పింది? యేసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ అది రాయబడింది. మీకు తెలిసినట్లు యోబు గ్రంథం 28వ అధ్యాయం. యోబు గ్రంథం 28వ అధ్యాయము 5వ వచనం. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. యోబుకి ఎలా తెలుసండి? ఏబు అయిన భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళిపోయి చూశాడా? ఏబు అయిన భూగర్భ శాస్త్రవేత్త? అంటే భూమి ఎలా ఉంటుందంట? భూమి లోపల అగ్నిమయమైనట్లుండును. ఈ అధ్యాయం అంతా మనం చదివామనుకో కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేస్తాయి సహోదరులారా. 1 నుంచి 11 వచనం చదివితే అనేక విషయాలు, అంటే భవిష్యత్తులో మానవ జాతి ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొని వస్తారో ఆ విషయాలన్నీ కూడా బైబిల్ ముందుగానే తెలియజేస్తుంది. నెక్స్ట్ మరొకటి చూద్దాం. సముద్రములో మార్గములు. సముద్రాలలో మార్గాలు. సముద్రాల మార్గాలు ఏంటి?
ఈ భూమి మీద ప్రయాణం చేయాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సముద్రము ఎటు చూసినా నీరే ఉంటుంది. ఇటువైపు పెడితే అటువైపు వెళ్ళటానికి ఆ పడవలు కానీ, ఆ ఓడలు కానీ ప్రయాణం చేయటం కుదరదు. అంటే ఆ ఓడ ప్రయాణం చేయాలన్నా సరే ప్రత్యేకంగా ఒక సముద్రంలో ఒక మార్గాలు ఉంటాయి. ఒకవేళ నీళ్ళే కదా, ఎటువైపు పెడితే అటువైపు వెళ్ళడానికి ఛాన్స్ లేదంటే లేదు. ఎందుకంటే సముద్రంలో పర్వతాలు, కొండలు, మంచు పర్వతాలు ఉంటాయి. దానివల్ల ఓడలకి ఒక భయంకరమైన ప్రమాదాలు ఏర్పడతాయి. సముద్ర గర్భ శాస్త్ర పితామహుడని మారే అనే శాస్త్రవేత్తకు ఆ బిరుదుంది. సముద్ర గర్భ శాస్త్ర పితామహుడు. యుఎస్లో, అమెరికాలో వర్జీనియా యూనివర్సిటీలో, రిచ్మండ్ అనే స్థలంలో వర్జీనియా యూనివర్సిటీ ముందు ఒక చేతిలో బైబిలు, ఒక చేతిలో సముద్ర మార్గాలు కనిపెట్టిన ఫోటోగా చార్ట్ గల ఒక విగ్రహం ఆ స్థలంలో ఉంటుందంట. మారే అనే సైంటిస్ట్. కాలం ఎంత? 1806, 1873. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో మారే అనే సైంటిస్టు సముద్రంలో మార్గాలను కనిపెట్టేశాడు. అంటే మన ఇండియాకి సముద్ర మార్గాలను కనిపెట్టిన వ్యక్తి వేరే. మన ఇండియాకి సముద్ర మార్గాలు కనిపెట్టిన వ్యక్తి మనకు తెలిసినట్లు వాస్కో డి గామా అంటారు. అంతకంటే ముందుగా సముద్ర మార్గాలను కనిపెట్టిన వ్యక్తి ఎవరంటే మారే. రిచ్మండ్, యుఎస్లో రిచ్మండ్ అనే స్థలంలో వర్జీనియా యూనివర్సిటీ ముందు ఆ విగ్రహం ఉంటుంది. సముద్ర మార్గాలను కనిపెట్టిన ఒక చార్ట్, అలాగే బైబిల్ ఒక చేతలు. అతను రిటైర్డ్ ఆర్మీ అని అంటారు. మరి రిటైర్డ్ ఆర్మీ అని అంటారు. ఒకరోజు చిన్న పడవలో తన కొడుకుని ఎక్కించుకొని ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు చిన్నగా. ఇతను ఆ పడవని నడుపుతున్నప్పుడు కొడుకు బైబిల్ చదవటం ప్రారంభించేశారంట. ఆ కొడుకు చదువుతూ 8వ కీర్తన దగ్గరకు వచ్చేసాడు. 8వ కీర్తన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ మాటలు అతని చెవిని పడ్డాయంట. ఏముంది ఇంతకు 8వ కీర్తనలో? ఒకసారి చదువుదాం. 8వ కీర్తన 6-8 వచ్చిన 8వ కీర్తన 6-8 వచ్చినారు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. సముద్ర మార్గములలో అనే పదము ఆయన చెవిలో పడిందంట. అది 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 మొదలు ఆయన ఏం చేశారంటే, ఇంకా సముద్రంలో మార్గాలు ఉంటాయి, ఎలా వెళ్ళాలి, ఎలా ప్రయాణం చేయాలి, ఎక్కడెక్కడ ఆ మార్గాలు ఉంటాయనే విషయాన్ని కనిపెట్టి సముద్ర గర్భ శాస్త్ర పితామహుడు అని ఆయన పిలుస్తుంటారు. అంటే క్రీస్తు పూర్వమే దావీదు ఆ మాట పలికినట్లు మనం చూడొచ్చు. దావీదు ఎలా పలికాడు ఆ మాట అంటే, దైవావేశం వలన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. ఊహలు కాదు సహోదరులారా. గ్రంథము అనేది ఒక ఊహించి ఒక కల్పన కథ కాదు ఇది. అందరూ ఒక చోట కూర్చొని అనుకొని రాసిన గ్రంథం కాదిది. అసలు బైబిల్ రాస్తున్నాము అనే సంగతి అసలు రాసిన రచయితలకే తెలియదు. ఒక కాలానికి, ఒక అంతస్తుకి సంబంధించిన వాళ్ళు కాదు. ఒకరికి ముఖ పరిచయము లేనే లేదు. మరి ఎలా ఎవరున్నారు వెనకంటే పరమదేవుడు ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన దావీదు ఆ విషయాన్ని తెలియజేశాడు. సముద్ర మార్గములలో చూడండి, అంటే సైంటిఫికల్ ఎవిడెన్స్, అంటే సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పిన విషయాలు. నెక్స్ట్ ఇంకొకటి, రక్తములో ప్రాణం ఉంది. రక్తములో ప్రాణం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆ కాలంలో సుమారు లక్షల మంది సైనికులు చనిపోయారు. ఈ లక్షల మంది సైనికులు చనిపోవటానికి హేతు ఏంటంటే అధిక రక్తస్రావం అనేది జరిగింది. అంటే దేహంలో నుంచి రక్తస్రావం జరిగింది. అంటే రక్తం ఎక్కువగా పోవటం వలన ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరిగింది అని
ఆ కాలం నిర్ధారణ చేశారు. అంటే అప్పటి నుంచి ఆ సైన్స్, ఆ డాక్టర్స్ ఏమన్నారంటే, అంటే దేహానికి రక్తమే ప్రాణము. రక్తములో తగిన మోతాదులో, దేహంలో తగినంత మోతాదులో రక్తం లేకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంది. దేహానికి ప్రాణమే, దేహానికి రక్తమే ప్రాణాధారము. అంటే బైబిలు ఎప్పుడు చెప్పింది ఈ విషయాన్ని? మొదటి ప్రపంచ యుద్ధం ఆ సమయ కాలంలో ఆ వైద్య శాస్త్రం నిర్ధారణ చేస్తే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వమే బైబిల్ ఆ విషయం చెప్పినట్లు మనం చూడవచ్చు. చూద్దామా? ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయం 4వ వచనం. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణము, రక్తమే దాని ప్రాణము. ఇంకో మాట చూద్దాం. లేవికాండము 17వ అధ్యాయంలో కూడా మనం చూస్తే మరొక మంచి మాట మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయము 11వ వచనం, లేకుంటే 10 నుంచి. 17వ అధ్యాయం 10వ వచనం. మరియు ఇశ్రాయేలు కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశుల్లోనేమి ఒకడు దేని రక్తమును తినినను, రక్తము తినువానికి నేను విముఖుడునై జనుల్లో నుంచి వాడిని కొట్టివేదను. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటికి దాన్ని మీకు ఇచ్చితని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. 14వ వచనం. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు, వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణ శిక్షణ ఉందనని నేను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి తిని. రక్తమే దేహానికి ప్రాణం. ఈ సిజేరియన్ ప్రెగ్నెన్స్ స్త్రీలు ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి సిజేరియన్ అవసరమైతే, అంటే ఆపరేషన్ అవసరమైతే ఏం చేస్తారంటే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ముందుగా బ్లడ్ టెస్ట్ చేసేసి ఆ బ్లడ్ మోతాదు దేహంలో ఎంత ఉందో చూస్తారు. తగిన మోతాదులో ఒకవేళ బ్లడ్ కనుక లేదనుకో, తగిన మోతాదులో బ్లడ్ కనుక లేకపోతే ఏం చేస్తారంటే బ్లడ్ ఎక్కించి ఆపరేషన్ చేస్తుంటారు. ఎందుకంటే ఆపరేషన్ చేస్తే రక్తం పోయిద్ది మరలా. ఎందుకంటే శరీరం పోయాలి కదా, రక్తం ఎక్కువకపోద్ది. ఒకవేళ ప్రమాదం జరుగుతుందని ఏం చేసేవాళ్ళంటే ఆ బ్లడ్ ఎక్కించి ఆపరేషన్ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కూడా, అమ్మ నీకు తగిన మోతాదులో బ్లడ్ లేదమ్మా, నువ్వు కొంచెం తినాలమ్మా అంటుంటారు కొంతమంది. ఇదిగో పలానా వాల్నట్స్ తిను, లేకుంటే పలానా పల్లి పట్టు తిను, ఇదిగో పలానా దానిమ్మ తిను, ద్రాక్ష తిను, రక్తం బాగా పట్టుద్ది. అంటే దేహానికి రక్తం అనేది చాలా అవసరము. దేహానికి రక్తమే ప్రాణాధారం. ఈ విషయం బైబిల్ ఎప్పుడు చెప్పింది సహోదరులారా? చూడండి ఎంత అద్భుతమో. ఆదిలోని పరమదేవుడు ఎప్పుడు చెప్పాడు? ఆదిలోనే దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. చూడండి బైబిల్ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఎలా తెలుసు? రాసిన వ్యక్తులు ఎలా రాయగలిగారు? ఎవరు రాయించారు వాళ్ళ చేత? ఇంకొకటి చూద్దాము. సైంటిఫికల్ ఎవిడెన్స్ లో చంద్రుడి వలన ఋతువులు ఏర్పడను. క్రీస్తు శకం 1910లో మిలిటిన్ కోవిచ్, క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మిలిటిన్ కోవిచ్ అనే సైంటిస్టు ఈ భూమి మీద ఋతువులు ఏర్పడటానికి కారణం ఏంటంటే ఆకాశంలో ఉన్న చంద్రుడు. అంటే చంద్రుడు ఈ భూమిపై ప్రభావం చూపించగలడు. వాస్తవానికి చంద్రుడు భూమిపై ప్రభావం చూపించగలడు. అంటే సూర్యుని వేడి భూమికి అవసరమే, అలాగే చంద్రుడు కూడా ఈ భూమికి అవసరమే. సూర్యుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, ద్వితీయోపదేశకాండంలో సూర్యుడు పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన. మీకు తెలుసుగా, మనము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు కిరణజన్య సమయక్రియ అంటే ఒక మొక్క అది మొలకెత్తాలన్నా సరే, అది ఫలించాలన్నా సరే, అది సూర్యరశ్మి అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అంటే సూర్యుని వలన మొక్కలు బ్రతుకుతుంటాయి. వాటిలో ప్రాణం, ఆ మొక్కలు ఏం చేస్తాయంటే అద్భుతంగా ఎదిగి ఫలిస్తుంటాయి. అందుకే పొలంలో మనం చూసామనుకో, చెట్టు నీడ పడ్డ చెట్లేమో ఒక రకంగా ఉంటాయి, తర్వాత సూర్యరశ్మి పడిన మొక్కలేమో బాగా అద్భుతంగా ఫలిస్తుంటాయి. చెట్టు నీడ కింద ఉన్న మొక్కలేమో అంతగా ఫలించవు, చాలా కొద్దిగా ఫలిస్తాయి. ఆ సూర్యరశ్మి పడిన మొక్కలేమో అద్భుతంగా ఫలించేస్తుంటాయి. అలాగే చంద్రుడు వలన కూడా ఈ మొక్కలకి
ప్రభావం చూపిస్తుంది ఆ చంద్రుడు కూడా. ఆ చంద్రుడి వలన ఈ భూమి మీద ఋతువులు అనేవి ఏర్పడతాయి అంటాడు. క్రీస్తు శకం 19వ శతాబ్దంలో మిలిటిన్ కోవిచ్ అనే సైంటిస్టు ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేశాడు. కానీ యేసు క్రీస్తు వారు పుట్టక ముందే, క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం అది బైబిల్లో రాయబడలేదా? అంటే బైబిల్లో రాసిందేమో పలానా వాళ్ళ మతము, సైన్స్ చెప్తేనేమో జేజేలు కొట్టడం, బైబిల్ చెప్తేనేమో మీరు సొంతంగా రాసుకున్నారా? బైబిల్లో సొంతంగా రాశారా? ఎవరు రాశారు బైబిల్లో? ఎవరు రాశారు బైబిల్లో? చదువుదాం అన్నమాట. 104 కీర్తన 104 కీర్తన 19వ వచనంలో ఆ విషయం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. 104 కీర్తన 19వ వచనం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. ఇలా ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు సైన్స్ ముందుగానే చెప్పింది సహోదరులారా. సైంటిఫికల్ ఎవిడెన్స్ బైబిల్కి. చివరిగా మరొకటి చూద్దాం. ప్రకృతి రాజ్యాల నుంచి ఉదాహరణ. అంటే నేడు ప్రకృతిని 3 భాగాలుగా విభజించారు. ప్రకృతిని 3 భాగాలుగా విభజించారు సైన్స్. పాఠ్య పుస్తకాల్లో కూడా మనకు అదే కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఈ విభజన కనిపించదు. జ్ఞానులుగా భావించబడ్డ బబులోను వారు కానీ, ఐగుప్తీయులు కానీ, గ్రీకు వారు కానీ ఆ కాలంలో ప్రకృతిని విభజించినట్లుగా మనకు కనిపించదు. ఇప్పుడు ఈ మధ్య ప్రకృతిని 3 భాగాలుగా విభజించేశారు. ఎప్పుడు? క్రీస్తు శకం 1735లో కార్లస్ లినియస్ అనే వ్యక్తి వెలుగులోనికి తీసుకుని వచ్చేసాడు. కార్లస్ లినియస్ ఎప్పుడు? 17వ శతాబ్దంలో. ప్రకృతిని ఎలా విభజించాడు? భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం. భౌతిక శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం. అంటే ఈ ప్రకృతిని 3 భాగాలకు విభజించేశాడు. అంటే దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో మినరల్ కింగ్డమ్, వెజిటేబుల్ కింగ్డమ్, అలాగే యానిమల్ కింగ్డమ్. అంటే ఖనిజ రాజ్యం, వృక్షరాజ్యం, జంతు రాజ్యం. అంటే ప్రకృతిని 3 భాగాలు చేశారు. అంటే ఈ విభజన క్రీస్తు శకం 17వ శతాబ్దంలో జరిగింది. కానీ క్రీస్తు పుట్టక ముందే ఈ విభజన మన గ్రంథంలో కనిపిస్తుంటది. ఆదికాండం 1వ అధ్యాయం చదివితే ఈ విభజన కనపడదా సహోదరులారా మనకి? అంటే క్రీస్తు పూర్వము ఇలాంటి విజ్ఞానము పిరమిడ్లు కట్టిన ఐగుప్తీయులు కానీ, వ్రేలాడే తోటలు కట్టిన బబులోను కానీ లేకపోవటం అనేది ఆశ్చర్యకరమైనది వాస్తవానికి. తమ జ్ఞానంతో పిరమిడ్లు కట్టేశారు. బబులోనులో అయితేనేమో వ్రేలాడే ఉద్యానవనాలు కట్టేశాడు. వాళ్ళు ఈ విభజన మాత్రము చేయలేకపోయారు. బైబిల్లో మనకి స్పష్టంగా ఆ విభజన కనిపిస్తుంది. ఇది ఎలా సాధ్యమైంది? క్రీస్తు పూర్వమే ఈ విభజన సాధ్యమైంది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 25వ వచనం వరకు చదివితే మనకు ఆ సందేశం కనిపిస్తుంది. నీ సొంత కళ్ళజోడు పెట్టి చదివితే గ్రంథం అర్థం కాదు. నీ సొంత కళ్ళజోడు పెట్టి బైబిల్ చదివితే అర్థం కాదు. బైబిల్ కళ్ళజోడు పెట్టి బైబిల్ చదవాలి. అంటే మనసులో ఏదో పెట్టుకొని బైబిల్ చదివితే అర్థం కాదు. అది ఏదో తప్పులు వెదకాలని ఉద్దేశంతో గ్రంథం చదివితే బైబిల్ అర్థం కాదు. అది ఈరోజు అనేక మంది గ్రంథాన్ని ఎలా చదువుతారంటే, అంటే ఈ బైబిల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అనే ఉద్దేశంతో బైబిల్ చదువుతారు తప్ప, బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకుందామనే ఉద్దేశంతో బైబిల్ చదివేవాళ్ళు తక్కువ మంది. కాబట్టి పక్షపాతం లేకుండా, స్వార్థం లేకుండా, ఎలాంటి పక్షపాతం నీళ్ళు లేకుండా గ్రంథాన్ని చదువు ఒకసారి. గ్రంథం దేవుని గ్రంథం అనే సంగతి నీకు ఎలా అర్థం కాదు? అనేక విషయాలు ఇంకా అనేక అద్భుతమైన విషయాలు సైన్స్ చెప్పకముందే బైబిల్ చెప్పింది. ఎలా పలకగలిగిందంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన. ఏమంటాడు పేతురు పత్రికలో 2 పేతురు 1వ అధ్యాయము 21వ వచనం తెలుసు కదా మనకి. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకుని వెళ్ళను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి.
ఆకాశంలో నక్షత్రాల యొక్క రంగు కూడా వేరని సైన్స్ చెప్తున్నది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే బైబిల్ ఈ విషయం నిర్ధారణ చేసింది. పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ ఆకాశ వస్తువుల రూపముల మహిమ వేరు, నక్షత్రమునకు ఒక్కొక్క మహిమ ఉందంటాడు. ఎన్నో ఎన్నో విషయాలు సహోదరులారా, ఎన్నో విషయాలు గ్రంథం ముందుగానే సైన్స్ చెప్పకముందే మాట్లాడింది. నేను ముగించేస్తున్నాను. ఇంకా అనేక రుజువులు ఉన్నాయి, వాటిని మనము ఆలోచన చేద్దాం. కాబట్టి బైబిలే దేవుని గ్రంథము అంటానికి కొన్ని ఆధారాలు మనం చూసాము. ఏంటి ఆధారాలు అంటే శాస్త్రీయమైన ఆధారాలు, శాస్త్రీయమైన రుజువులని మనము చూసాం. నేను ముగించేస్తున్నాను. అందులో నెంబర్ 1, విశ్వం యొక్క నిర్మాణం నుంచి మనం ఒక ఉదాహరణ చూసాం. విశ్వం యొక్క నిర్మాణం నుంచి మనం ఒక ఉదాహరణ చూసాం. అంటే స్పెన్సర్ చెప్పకముందే ఆ బైబిల్ చెప్పినట్లు మనం చూడవచ్చు. స్పెన్సర్ చెప్పకముందే విశ్వ నిర్మాణంలో ఒక 5 భాగాలు ఉన్నాయని ఆయన తెలియజేశాడు. అలాగే ఖగోళం నుంచి ఒక ఉదాహరణ మనం చూసాం. నక్షత్రాలు లెక్కించగలము అనే ఒక భావన పూర్వకాలంలో ఉండేది. నక్షత్రాలు అసంఖ్యాకమని బైబిల్ తెలియజేసింది. అలాగే భూమి శూన్యంలో ఉంది, భూమి గోళాకృతిలో ఉంది, సముద్రంలో మార్గాలు ఉన్నాయి, భూమిలో వేడి ఉంది, రక్తంలో ప్రాణం ఉంది, చంద్రుల ఋతువులు ఏర్పడుతుంటాయి. అలాగే ప్రకృతిని 3 భాగాలుగా విభజించడం మనం చూడవచ్చు. కాబట్టి బైబిలే దేవుని గ్రంథం. ఇంకా మరికొన్ని ఎవిడెన్స్ దేవుని చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకుందాం. వందనాలు.